ఒకసారి షిరిడీలో కలరా వ్యాధి రాబోతుంది. కలరా వ్యాధి అంటే ఆ రోజుల్లో ఇవాళ లేవు కానీ పెద్దగా ఆ రోజుల్లో కలరా వ్యాధులు వచ్చేది. ఊళ్ళో అవి వస్తే మనిషి బ్రతికేవాడు కాదు. అటువంటి భయంకరమైన వ్యాధులు ఆ రోజుల్లో. అప్పుడు పరిస్థితులు అవి. ఆనాడు కల్తీ లేనటువంటి ఆహారం కాబట్టి ఈ జబ్బులు వచ్చేది కాదు మనిషికి. ఆనాడు ఒక స్వేచ్ఛమైన గాలి, ఒక మంచి కల్తీ లేని ఆహారం తినేవాళ్ళు కాబట్టి, ఎక్కువ పల్లెటూరులో జీవించేవాళ్ళు కాబట్టి, అక్కడ చేలో పండిన ఆహారం తినేవాళ్ళు కాబట్టి సమస్యలు ఉండేది కాదు. కానీ ఎప్పుడైనా గ్రామ దేవతలకు కోపం వస్తే, వాళ్ళకి ఏదన్నా కొలుపులు చేయకపోయినా ఇంకేదన్నా చేయకపోయినా కూడా ఈ కలరా వ్యాధులు వస్తుండేది అనమాట. ఒకసారి ఆ గ్రామానికి కలరా వ్యాధులు వస్తున్నాయని సాయినాథుడు తెలుసుకున్నాడు. ఈ ప్రజల్ని మనం కాపాడాలి, నన్ను ఇంత గౌరవించి ఎంతో అభిమానించి ఒక దేవుళ్లాగా నన్ను కొలుచుకుంటున్నారు కాబట్టి వీరిని నేను చక్కగా కాపాడుకుందాం, ఈ గ్రామానికి నేను రక్షణగా ఉంటాను అని చెప్పని సాయినాథుడు ఏం చేశాడయ్యా అంటే, ఒక ఇద్దరు ముగ్గురు చెప్పి కొన్ని గోధుమలు తెప్పించాడు. ఆనాడు గోధుమ పంట ఎక్కువ పండేది. ఈ వరి కన్నా ఈ పంటల కన్నా గోధుమలు ఎక్కువ వేసేవాళ్ళు. ఎందుకంటే ఆ సైడ్ అసలు ఉత్తరాదిని అందరూ కూడా రొట్టెలే తినేవాళ్ళు ఎక్కువ శాతం. ఇప్పుడు కూడా చాలా మంది అవే తింటున్నారు. కాబట్టి గోధుమలు తెప్పించి స్వయంగా సాయినాథుడు తిరగలని తెప్పించి అక్కడ పెట్టాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు భక్తులు. ఇదేమిటి, బాబాకి ఏం అవసరం, తిరగలతో పని ఏమిటి, ఈ గోధుమలు తెప్పించాడు, ఏం చేస్తాడని చెప్పని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నాడు. ఆ గోధుమలు తీసుకొచ్చి అక్కడ పెట్టాడు, కూర్చున్నాడు. ఇకన ఆ రోట్లో పోసి తిరగల్లో పోసి విసురుతూ ఉన్నాడు. ఒక 10-15 నిమిషాలు బాగా విసిరాడు. దగ్గర అంత పిండి వచ్చింది. అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. స్వామి, మీరెందుకు విసరడం, మేము విసురుతాము తిరగల్ని, మీరు వద్దన్నా కూడా బాబా వద్దన్నాడు. ఎవ్వరూ వద్దు, నేనే విసురుతాను అని చెప్పని ఆ కొన్ని గోధుమలు విసిరాడు. దాదాపు ఒక అరగంట పైన అయింది. అప్పుడు బాబా లేచి వాళ్ళకి చెప్పాడు, ఇదంతా ఒక మూట కట్టండి అని చెప్పనంటే, వీళ్ళేం చేశారు, ఆడవాళ్ళందరూ కూడా వచ్చి తలా కాస్త ఒళ్ళుల్లో పోసుకొని తీసుకెళ్ళబోతున్నారు. అప్పుడు బాబా వాళ్ళందరూ కూడా తగులాడాడు. ఇది ఎందుకు అనుకుంటున్నారు, నేను విసిరింది గోధుమలు మీరు ఇళ్లలో తీసుకెళ్ళటానికి కాదు, ఒళ్ళుల్లో పోసుకొని. ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది షిరిడీ గ్రామానికి, కలరా వ్యాధులు. అది మహాభయంకరమైనటువంటి జబ్బులు. అవి వస్తే మనిషి బ్రతకటం కష్టము. వాటిని నేను ముందుగానే కనిపెట్టి మన గ్రామాన్ని కాపాడుకోవటానికి, మన ప్రజలను నేను రక్షించుకోవటానికి ఇది ఈ పిండి విసిరాను, గోధుమ పిండి. కాబట్టి 4-3 ముందుకు రండి, వారికి ఇస్తాను నేను. ఇది ఊరు చుట్టూ శుభ్రంగా చల్లిరండి, గీతలాగా చల్లిరండి ఊరు మొత్తం. ఇక మన ఊళ్ళోకి రావటానికే వీల్లేదని చెప్పని గురువుగారు చెప్పటంతో సాయినాథులు వారు 4-5 మగోళ్లు తీసుకెళ్లి శుభ్రంగా చుట్టూ చల్లొచ్చారు. ఇక తర్వాత అప్పటికి ఆ కలరా వ్యాధులు రావటానికి ఎంతో ప్రయత్నాలు చేసినాయి. శనీశ్వరుడు గనక పట్టుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడు, ఆ కలరా వ్యాధులు కూడా బాబా అనుగ్రహంతో అవి అడుగు పెట్టలేకపోయి ఆ ప్రజలు కూడా ఎంతో ఆనందంగా, పక్క ఊళ్ళు దాదాపు 2-3 ఊళ్ళకే కలరా వ్యాధులు వచ్చి కొంతమంది చనిపోయారని తెలిసి ఈ షిరిడీ వాసులందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆహా, సాయినాథుడే గనక ఈ విషయం తెలుసుకోకపోతే, ముందుగా ఆయన తెలియకపోతే మన ఊళ్ళో ఎంతమందో చనిపోయేవాళ్ళు. మన ప్రక్క గ్రామాల్లో కలరా వ్యాధులు వచ్చి కొంతమంది చనిపోయారు అంటే అది ఒక సీజన్ లాగా వచ్చుద్దనమాట. కాబట్టి ఇంతటి మహనీయుడు సాయినాథుడు, మన ప్రాణాలను కాపాడే దేవుడు అని చెప్పని అందరూ కూడా ఆయన దగ్గరికి పోయి ఆయన పాదాలు మొక్కి, బాబా
మాకు ఇవాళ ప్రాణదానం చేశావు మహాత్మా, నువ్వు ఈ ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోకపోతే ముందు మా బ్రతుకులు ఏమయ్యేది, ఎంతమంది చనిపోయే వాళ్ళమే మాలో అని చెప్పని ఆ మహాత్ముడికి ఎందరో జేజేలు కొట్టి ఆయన ఆశీస్సులు తీసుకొని వెళ్ళారు. ఇక మీకు ఎటువంటి సమస్య రాదు షిరిడి గ్రామానికి అని చెప్పని బాబా హామీ ఇచ్చాడు. నేను చూసుకుంటా అన్నాడు. తర్వాత ఒకసారి దసరా పండగ లాంటిది వస్తే దసరా పండగ బాబా బ్రహ్మాండంగా జరిపిస్తాడు. ఆ పండగకి నీళ్లు లేవు. ఎండాకాలం ఆ సంవత్సరం సరిగా వర్షాలు పడకపోతే ఆ బావిలో, అప్పుడు బావులే కాబట్టి చెరువులు లేవు షిరిడీకి, బావిలో నీళ్లు ఎండిపోయి దసరా పండగ వస్తుంది ఏం చేయాలని చెప్పి బాబాకు వచ్చి చెప్పారు. బాబా నీళ్లు లేవని చెప్పానంటే ఆయన దోసెడు పూలు తీసుకెళ్లి బావిలో వేస్తే బ్రహ్మాండంగా నీళ్లు వచ్చేసినాయి. అంత అద్భుతమైన లీలలు సాయినాథుడు చేస్తున్నాడు. కాబట్టి ఆ మహాత్ముడికి మనము ఇవాళ కూడా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఎలా కలరా జబ్బులు రాకుండా చేశాడు, బావిలో నీళ్లు లేకపోతే ఒక్క దోసెడు పూలేసి ఎలా నీళ్లు తెప్పించాడు. ఇక ఆ మహాత్ముడు చేసే అద్భుతాలు లీలలు మామూలు విషయం కాదు. ఈనాడు కూడా చేస్తున్నాడు. మీరందరూ నమ్మండి, బాబా మీద భారం వేయండి, తప్పకుండా మీకు ఫలితం కలుగుతుంది. సద్గురు సాయినాథ్ మహారాజుకి